హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. దిస్ ఈజ్ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? ఈ సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. శ్రీకృష్ణుడు నిజంగానే మన జీవితాలను మార్చగలడా? నన్ను అడిగితే నిజంగానే మార్చగలడు అని చెప్తాను. శ్రీకృష్ణుడు చాలా ప్రశాంతంగా బృందావనంలో ఆడుకుంటూ ఉండడం, లేదంటే గోపికలతో సరదాగా ఉండడం, ఇవన్నీ మాత్రమే మనందరికీ తెలుస్తాయి. కాకపోతే ఆయన జీవితం వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఆ కష్టాలను కనుక మనం తెలుసుకుంటే ఈరోజు మన జీవితంలో ఉండే ప్రతి చిన్న సమస్య కూడా చాలా ఈజీ అవుతుంది. శ్రీకృష్ణుడికి కష్టాలా అని అనుకుంటారేమో. ఆయన జీవితం అంతా కష్టాలేనండి. కాకపోతే ఆ కష్టాలని అధిగమించి ఎంత సంతోషంగా ఉన్నారు అనేది మనం ఆయన జీవిత చరిత్రలో తెలుసుకోవచ్చు. శ్రీకృష్ణుడి చరిత్ర అనేది ఇంకో కోణంలో నేనే చూపిస్తున్నానేమో. శ్రీకృష్ణుడి చరిత్ర ఏంటి అనుకుంటున్నారేమో. అవునండి, మనందరూ ఇప్పటివరకు బాబా చరిత్ర చాలా చూసే ఉంటాం, ఇంకా చాలా వినే ఉంటాం. కాకపోతే శ్రీకృష్ణుడిని మాత్రం ఒక అల్లరి పిల్లాడిగా మనం చూసాం. కాకపోతే ఆయన జీవితంలో కూడా చాలా కష్టాలు ఉన్నాయి. అవి ఏంటి, అసలు దేవుడికి కష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. చాలామంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంటుంది, లేదంటే ఏంటి జీవితం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. శ్రీకృష్ణుడు దేవుడు కదా, ఆయనకి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఏముంది, ఎన్నైనా ఆయన సాల్వ్ చేసుకోవచ్చు అనుకుంటారేమో. శ్రీకృష్ణుడు భూమి మీదకి రాకుండానే ఎన్నో హత్యా ప్రయత్నాలు వారి తల్లి మీద చేయడం జరిగింది. అది వారి సొంత మేనమామే చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు పుట్టకముందే ఆయన కంటే ముందే పుట్టిన ఎంతోమంది సహోదరులను ఆయన కోల్పోయారు. భూమి మీద పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోయారు. అందులో ఆయన పుట్టుక ఒక చెరసాలలోనే జరిగింది. ఆయన పుట్టిన 8 ఏళ్ల లోపు కాళేయుడు, బకాసురుడు, శకటాసురుడు అనే ఎంతోమంది రాక్షసులను చంపడం జరిగింది. ఇంకా రుక్మిణీదేవి అన్న రుక్మిణితో చాలాసార్లు యుద్ధం జరగడం జరిగింది. అలాగే జరాసంధుడితో 17 సార్లు యుద్ధం చేశారు. ఇంకా ఆయనకు ఉండే 16,100 మంది భార్యలని కూడా సమానంగా చూసేవారు. వారి మధ్య ఎలాంటి అసూయలు, విభేదాలు వచ్చినా చిరునవ్వుతోనే పరిష్కరించారు. సత్యభామ కోరిన పారిజాత పుష్పం కోసం ఇంద్రునితో కూడా యుద్ధం చేసి గెలిచారు. తులసీమాత పవిత్రత తెలియడం కోసం ఆయనే స్వయంగా త్రాసులో కూర్చొని తులసీమాత పవిత్రతను అందరికీ చెప్పారు. పాండవుల కోసం కురుక్షేత్రంలో రథసారథిగా మారారు. అంతేకాకుండా కురుక్షేత్రం తర్వాత గాంధారీదేవి ఇచ్చిన శాపాన్ని కూడా నవ్వుతూ స్వీకరించారు. ఆ శాపం వల్ల ఆయన ఎదురుగానే యాదవుల వంశం నశిస్తూ ఉంటే కాలానికి వదిలేశారు. ఇంకా ఇవే కాక స్వయంగా తన కుమారుడైన సాంబ చేసే అకృత్యాలని చూస్తూ నవ్వుతూ ఆయన్ని మార్చగలిగారు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కష్టాలు కాదంటారా? ఇలాంటి కష్టాల్లో మనకి ఎన్ని ఉన్నాయి? మహా అయితే ఒక 4-5 ఉంటాయి. ఆ మాత్రానికే జీవితం మీద విరక్తి పుట్టి ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా? నిజమైతే కామెంట్ చేయండి తప్పకుండా. అసలు మనకి బాధ ఎలా వస్తుంది? ఏదైనా ఒక విషయం కోసం మనం ఆలోచించే విధానాన్ని బట్టి వస్తుంది. అది నెగిటివ్గా ఆలోచిస్తే మనకి బాధ మాత్రమే మిగులుతుంది. అదే పాజిటివ్గా ఆలోచించి ఆలోచన విధానాన్ని మార్చుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇదే శ్రీకృష్ణుడి చరిత్రలోని అంతరార్థం నా ఉద్దేశం. మీరేమనుకుంటారో తప్పకుండా చెప్పండి.